కూర్చో. హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏళ్ళ వెంకటేశ్వరరావు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష. మునుపటి ఎమ్మెల్సీ కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ గారి ప్రమాద స్వామి కూర్చో. పురోగతి వివరాలు అడిగారు అధ్యక్ష. శాంతించు నువ్వు కొంచెం శాంతించు. ఏంటి వాకౌటా ఏంటి? హోంమంత్రి గారు చెప్పండి. మునుపటి ఎమ్మెల్సీ కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ గారి ప్రమాద కేసు పురోగతి వివరాల గురించి అడిగారు అధ్యక్ష. 15/12/2023 తేదీన ఉదయం 9:30 శ్రీ షేక్ సాబ్జీ తండ్రి పేరు కబీర్ షా, వయసు 58 సంవత్సరాలు, కులం దూదేకుల, టీచర్స్ నియోజకవర్గపు గౌరవ శాసన మండలి సభ్యుల అధ్యక్ష. నివాసం టీచర్స్ ఎన్క్లేవ్ సత్యంప్రాడు ఏలూరు. తన నివాసమైన ఏలూరు నుంచి AP 37 DP 1831 మారుతి సుజుకి వ్యాగనర్ కారులో భీమవరానికి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు చేస్తున్న నిరసన కార్యక్రమంలో వారికి మద్దతు ఇవ్వడానికి బయలుదేరారు. కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ డ్రైవర్ పక్క సీట్లో ముందు కూర్చున్నారు. ఆయన PSO, PA వెనక సీట్లో కూర్చున్నారు. దాదాపు 12 గంటల సమయంలో NH 165 PP రోడ్డుపై ఉండి మండలం చెరుకువాడ గ్రామంలోని కనకదుర్గ దేవాలయానికి చేరుకోగానే నిందితుడు అయిన బోనం స్వామి దినేష్, తండ్రి పేరు ఆదినారాయణ, వయసు 18 సంవత్సరాలు, కాపు కులము, నివాసం రామాలయం వద్ద నందిమిల్లిపాడు, HO సిద్ధాపురం మండలం, ఆకివీడు మండలం, నెంబర్ AP 39 MD 1515 మారుతి సుజుకి బలినో గల తన కారులో ఎదురుగా ప్రయాణం చేస్తూ కుడివైపులో ఉన్న వాహనాన్ని నడుపుతూ వాగ్నర్ కారును ఢీకొట్టాడు. దీని ఫలితంగా కారు ముందు భాగం ధ్వంసమైంది. ముందు సీట్లో కూర్చున్న మృతులు షేక్ సాబ్జీ తీవ్రమైన గాయాల పాలై అక్కడికక్కడికే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో 2 తీవ్రమైన గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించి 15/12/23 తేదీన నేరం నెంబర్ 235/2023 304A 327 IPC సెక్షన్ల కింద ఉండి పోలీస్ స్టేషన్లో కేసును రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం అయింది. ఈ కేసులో ఆకివీడు సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు నిర్వహించి దర్యాప్తు సమయంలో 18/12/2023 తేదీన CRPC 41A విభాగం కింద నిందితులకి నోటీస్ ఇవ్వడం జరిగింది. 1వ నిందితుడైన బోనం స్వామి దినేష్ కు కారు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ లేనందున ఈ కేసులో కారు యజమాని అయిన దోగిపత్తి రమేష్ ను 2వ నిందితుడిగా IO జత చేశారు. కేసు ప్రస్తుత పరిస్థితి దాదాపు దర్యాప్తు పూర్తి చేసిన మీదట SR నెంబర్ 10979/2024 ద్వారా 28/8/2024 తేదీన భీమవరం గౌరవ AJF CM 2 కోర్టు సమక్షంలో IPC 300A 338 337 విభాగాల కింద, MV చట్టం 180 181 విభాగాల కింద నిందితుడు డ్రైవర్ A1, నేరానికి పాల్పడ్డ వాహనం యొక్క యజమాని A2 పై ఛార్జ్షీట్ దాఖలు చేయడం అయింది. ఈ కేసులో CC నెంబర్ రావాల్సింది. రెండవ ప్రశ్నకి లేదండి. 3వ ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. Paper include the agenda is deemed to have been laid on the table of the House. Question number 13608, question number 13505, question number 13617, question number 13611 deemed to have been answered. Member request. Government motion. Shri BC Janardhan Reddy, Minister for Roads and Buildings, will move. Sir, on behalf of Honorable Minister BC Janardhan Reddy Garu, Honorable Chairman, sir, I beg to move that the members of this House do proceed to elect one representative from the Andhra Pradesh Legislative Council to serve on each the Divisional Railway Users Conservative Committees, DRUCCs of South Western Railway and South Central Railway for a period of 2 years.
Government motion moved by the Minister for Roads and Buildings is before the House. Those who are for the